రైట్. అయితే ఇప్పుడు మళ్ళీ అగైన్ సబ్జెక్ట్లోకి వస్తే మన ముందున్న ఆప్షన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు దేర్ ఈజ్ ఏ వార్నింగ్ ఫ్రమ్ వెరీ లీడింగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అక్రాస్ ద గ్లోబ్ దట్ హైదరాబాద్ మే సఫర్ ఎ టెర్రర్ అటాక్, లైక్లీ టు సఫర్ ఎ టెర్రర్ అటాక్ అని. ఇది కొంచెం హైదరాబాదీలని ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ డీజీపీ గారు జితేంద్ర గారు నిన్ననే ఒక ప్రకటన చేశారు. ఈ పాకిస్తాన్లో వీసా కాలపరిమితి ముగిసిన వాళ్ళు హైదరాబాద్లో ఎవరైనా ఉంటే పాకిస్తాన్ జాతీయులు తక్షణం విడిచి వెళ్ళిపోండి, ఒక మెడికల్ ఎమర్జెన్సీ మీద వచ్చి ఏమైనా ఆపరేషన్లు అవి చేయించుకున్న వాళ్ళకి కొంత 2-3 రోజులు ఎగ్జామ్షన్, మరీ స్ట్రిక్ట్ టు ద రూల్ అన్నట్టు ఉండవని. ఇది చాలా కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇన్ ది వేక్ ఆఫ్ దట్ అలర్ట్ ఓన్లీ ది డీజీపీ హ్యాస్ రిపోర్టెడ్లీ గివెన్ దిస్ డైరెక్షన్ అనే మాట బయట వచ్చింది. ఎక్కడి నుంచి చేస్తారండి? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మనం అప్రమత్తమై ఉంటాం, మామూలుగానే అప్రమత్తంగా ఉన్నాం, అందులో ఇదేం లేదు. ఎందుకంటే అప్రమత్తంగా లేకపోతే 2014 నుంచి ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో జరగలా, మీకు గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఆ ప్రయత్నం ఎందుకు అప్రమత్తం కావాల్సిన ప్రయత్నంని ఆయన గుర్తు చేశారు. అంటే నిజంగా ఇంకా ఆ దరిద్రపు కొట్టు ప్లాన్ తోటి ఆ టెర్రరిస్టు మోకలు గ్రూపులు ఉన్నాయని అనుకోవాలా? టెర్రరిజం అనేది కోవిడ్ లాంటిదండి. ఎవడైతే ఫిట్గా ఉంటాడో వాడిని ఏం చేయలేదు. ఎవరికైతే ఇమ్యూనిటీ లేదో వాడిని అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఒక హైదరాబాదే కాదు, హైదరాబాదు డెఫినెట్గా టార్గెట్ ఉంటుంది, ముంబై డెఫినెట్గా టార్గెట్ ఉంటుంది, పూణే డెఫినెట్గా టార్గెట్ ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు పాపం, మన అమాయక టెర్రరిస్ట్ ఉన్నారే కోట్ అన్ కోట్, వాళ్ళు పాపం డాక్టర్లు చెప్తూ ఉంటారు, మేము ఇక్కడ అటాక్ చేస్తాం, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన దిల్సుఖ్ నగర్లో 3 సార్లు అటాక్ చేశారు. నేను ఉన్నాను హైదరాబాద్, ఐ వాజ్ ఇన్ఛార్జ్, నేను వెళ్ళి చూశాను కూడా. వీఆర్ నాట్ టోటల్ ఇన్ఛార్జ్, ఆక్టోపస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్ చేసేవాళ్ళం. ఈ రోజు కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రతిరోజు జుమ్మా మసీద్ రోజున కవర్ చేస్తారు చార్మినార్. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఉంటే కమ్యూనల్ పీస్ని డిస్టర్బ్ చేయడం, నంబర్ 1. నంబర్ 2, Hyderabad is not merely a 400-year-old city. It is New Hyderabad. It is Cyberabad. It is improving. It is becoming, its GDP is more than many countries in the world. Small countries. Hyderabad's GDP. Hyderabad is like the Kohinoor. మన దేశానికి రెండో ఒక క్యాపిటల్ లాంటిది. అలానే పూణే, అలానే గుడ్గాం, అలానే మన ముంబైలో నవీ ముంబై లాంటిది, చెన్నై, బెంగళూరు. ఇలా బెంగళూరులో మీకు గుర్తే ఉంటుంది, హోటల్లో బాంబులు పెట్టాడు, గుర్తుంటుంది అది. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతాయండి. దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఈ ఇన్సిడెంట్ మన అనంతనాగ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి, పహల్గాం దగ్గర అనంతనాగ్లో జరిగిన ఇన్సిడెంట్కి వాటికి సంబంధం లేదు. వాళ్ళ స్లీపర్ సెల్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ, ఒకరికొకరు తెలియని కూడా తెలియదు. అందుకని దీనికి ఎన్ఐఏ ఉంది, మన రా ఉంది, అలానే మన ఐబీ ఉంది, అలానే స్టేట్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఫార్చునేట్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ my police forces both in Andhra and Telangana and Tamil Nadu police. All the 3 states that I can mention, these 3, they're extremely capable. Nobody need to doubt their efficiency. ఎఫిషియన్సీని క్వశ్చన్ చేయటం, డౌట్ చేయటం కాదు, కానీ ఆందోళన ఉంటుంది కదా, అది జనాలకి, ప్రజలకు ఆందోళన ఉంటుంది కదా. మీ అందరికీ నా తోటి తెలుగు ప్రజలకి నేను చేసే అప్పీల్ ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. కేవలం భగవాన్ భరోసా మీద పెట్టి దీపం పెడితే ఆ దీపం ఆరిపోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. పోలీసు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి నియమ కానూన్లన్నీ కూడా ఫాలో చేయండి. వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా గూడ్స్ కానీ మీకు కనిపిస్తే, సందిగ్ధ అవస్థలో ఉంటే వాళ్ళని పట్టుకోండి. హోటల్స్లో ఈ రోజున మీరు మంచి మాట గుర్తు చేశారు నాకు. ఈ రోజున హైదరాబాద్ నుంచి హైవేస్ మీద వెర్రిగా ఇష్టం వచ్చినట్టు హైవే హోటల్స్ వచ్చాయి. ఈ హైవే హోటల్స్లో ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వారు అనేది ఇమ్మీడియట్గా గుర్తు తెచ్చుకొని, ఈ రోహింగ్యాలు వాళ్ళు వీళ్ళు ఉంటే వీళ్ళని ఓట్ల కోసం ఇది చేయకుండా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి బయటికి పుష్ బ్యాక్ చేయాలి. అది ఖచ్చితంగా జరగాలి. అది నేను యాజ్ ఎ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఐ అపీల్ టు మై బ్రదర్స్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఆల్సో ఇన్ తమిళనాడు. రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ హఫీజ్ సయ్యద్కి సంబంధించిన అనుచరులలో ఒకడు, ఆ 7th మ్యాన్ ఇన్ దట్ గ్యాంగ్, హీజ్ అ హైదరాబాదీ. మిగిలిన రెస్ట్ ఆల్ ఆర్ పాకిస్తానీ నేషనల్స్. హీఈస్ హైదరాబాదీ. హీ హ్యాస్ లింక్స్ విత్ పీపుల్ ఇన్ 4 to 5 areas about which RA, IB and NIA, all of them, they got some information and they have plunged into action.
ఇప్పుడు అతని బంధువుల్ని ఇళ్ళకి వెళ్తే గొడవలు చేయడానికి సృష్టించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. సో హౌ టు ట్యాకిల్ అనే దగ్గర ప్రశ్న ఏజెన్సీస్ ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నాయి. ఒక స్టెప్ వెనకబడిందంటే దాని అర్థం వెనక్కి వెళ్ళిపోతున్నాను కాదు, 10 స్టెప్లు ముందు పడిన తర్వాత ఈ ఏజెన్సీస్ ఎంత కఠోరమైన శిక్షణ తీసుకుంటాయో మీకు తెలియదు కాదు. మీరు స్వయంగా ఆ శిక్షణ తీసుకున్నవారు, మీరు మానిటర్ చేసిన వారు కూడా. మీకు ఒక విషయం చెప్తాను.